గన్నవరంలో ఓడిపోయే అభ్యర్థిని అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు నాకు టిక్కెట్ ఇవ్వటమే తప్పు అన్నట్టు, టిక్కెట్ ఇవ్వడం ఎక్కడా లేని పాపం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీదని పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడింది తీసుకెళ్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే సాధారణ సామాన్యులకు సీట్ ఇచ్చినట్ట, అదే చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాడికి సీట్ ఇస్తే ఏ గతి లేక దిక్కు లేక ఇది అభ్యర్థులు దొరక్క అలగా వాళ్ళకి ఇచ్చేసినట్ట. ఏంటండి ప్రచారం? ఎంత రాజకీయమా? రాజకీయం అంటే ధైర్యంగా తలపడాలండి. మీకు తెలుసో లేదో సిద్ధం పెద్ద ఊదర కొట్టేసేవారు, 1000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. రాజేష్ మహాజన్ సీట్ ఇచ్చాక సిద్ధం కూడా మర్చిపోయారు. సిద్ధం గురించి ఎవడో మాట్లాడట్లేదు. ఇంకా ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ విశ్లేషకుడు చూసినా రాజేష్ మహాజన్ టాపిక్. అంటే ఈ వర్గాల నుంచి ఎవడన్నా ప్రశ్నించేవాడు ఒక్కడొస్తే ఇంత వ్యవస్థ మొత్తం ఏకమే తొక్కేస్తారా? ఆడి అమ్మ. లేదండి, అంటే నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడమే నాకు ఇష్టం లేదు. లేకపోతే నేను ఎలాంటిదన్నా ఫేస్ చేస్తాను. అబ్బాబే వెనక ముందు తగ్గేవాడిని కాదు నేను అసలు. కానీ నన్ను బూచిగా చూపించి నన్ను బ్యాడ్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎప్పుడు నెట్టేద్దాం, లోకేష్ గారి మీద నెట్టేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడానికి నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఆయన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆలోచన తప్ప నాకేదో పదవులు వచ్చేయాలి, బిల్డింగ్లు కట్టేయాలి, బొలేరోలు కొనేయాలి అలాంటిది ఎప్పుడూ లేదు నా దగ్గర. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఒక్క సామాన్యుడికి అవకాశం వస్తే ఎంత వ్యవస్థ ఏకమవుతుంది మీరు చూడొచ్చు. ఎక్కడ చూసినా మరి రాజేష్ మహాజన్ అని కొట్టు చూడండి యూట్యూబ్లో, బీజేపీ నాయకులు ఒక పక్కన తిడుతున్నారు, వీళ్ళు ఎవరో బ్రాహ్మణ సంఘాలు ఒక పక్కనట, మరొక విశ్వ హిందూ పరిషత్ మరో పక్కనట, హిందూ దేవీ దేవతలు విమర్శించాడంట, లదట ఇదట అదట. అయ్యి బాబోయే, పోటీ చేసే అవకాశం వస్తేనే, ఇంకా గెలిచిన తర్వాత నిజంగా పోటీ చేయడానికి వస్తేనే ఇంతమంది ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే, ఒకవేళ తప్పు జారి మేము గెలుచుంటే చంపేస్తారేమో. ఇంకా ఛత్రపతి శివాజీ గారు ఆయన ఇది యుద్ధాన్ని జయించి వస్తే ఆయన శూద్రుడనే ఒకే ఒక కారణంతో ఆయనకి పట్టాభిషేకానికి ఇది చేయడానికి ఒప్పుకోలేదట గురుగారు. నేను చేత్తో నీకు తిలకం దిద్దను, కాలుతో దిద్దుతానన్నారట. అవన్నీ వాళ్ళు చెప్పినాయనండి. అది అప్పుడు కాలం అనుకున్నాను నేను. కానీ ఇప్పటికీ మళ్ళీ అదే కొందరు బ్రాహ్మణులు ఒక సామాన్యమైన వ్యక్తికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నిర్వీర్యం చేయడానికి మరి అలాంటి పోరాటం చేస్తున్నారంటే, నాలాంటోడు మనసులో మా మీద ఇంకా ఈ అణిచివేత ఉందనేది ఆ భావన పోతుందండి? పోతుందా? ఒక్కడ మీదకి డైరెక్ట్గా ఒకవేళ నిజంగా నేను నచ్చలేదనుకోండి, నేను పోటీ చేసే దగ్గర మీరు వచ్చి అవతల లేపు ప్రచారం చేయండి, అవతలని గెలిపించి చూపించండి, ప్రజల అభిమానాన్ని నా దగ్గర నుంచి దూరం చేసి చూపించండి. అప్పుడు నేనే సిగ్గుపడతాను, అరే నాకు ఎవరు ఓట్లు వేయలేదు అక్కడ, నన్ను చూసి నా పార్టీని కూడా ఓడించేశారు, గతంలో నా పార్టీకి ఇన్ని నోట్లు పడితే నేను పోటీ చేయడం వల్ల ఇన్ని నోట్లు తగ్గిపోయాయి కాబట్టి నన్ను ప్రజలు ద్వేషిస్తున్నారని అప్పుడు సిగ్గుపడతాను. అంతేగాని కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ నా పార్టీల మీదకి తీసుకెళ్తున్నారంటే ఏం చెప్పాలి సార్? ఇంకా ఇక మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలండి? ప్రశ్నించేవాడు ఉండకూడదు. ఎవరో ఒకరికి ఎలాగ సీట్ ఇస్తారు అంటే చెప్పు చేతల్లో ఉండేవాళ్ళకో, మాట వినేవాళ్ళకో, అలాంటి వాళ్ళకి జగన్ రెడ్డి ఇచ్చుకుంటాడు. కానీ ప్రశ్నించేవాడికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే అస్సలు సమస్య లేదండి, అసలు పోటీయే పడినవనని ఎంత పెద్ద వ్యవస్థతో అడ్డుకుంటున్నారు. నేను ఎవరి కోసం నిలబడ్డానో, ఎవరి కోసం ఈ అవమానాలు పడుతున్నానో, ఎవరి కోసం ఈ అవకాశాలను కోల్పోతున్నానో ఆ వర్గాలు తెలుసుకోమంటారా నిజాలు? ఇప్పటికీ ఆ వర్గాలు బాధపడవా? అరే మా కోసం మా కుర్రోని చంపేసాడని రాయిష్ అని మా కోసం మాట్లాడితే ఆయన్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అని వాళ్ళకి అర్థం కాదంటారా? మా కోసం నిలబడినందుకు, మైనార్టీల తరపున మాట్లాడినందుకు రాజేష్ మహాజన్ ఏకంగా హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని ఇక్కడ క్రైస్తవులు ముస్లింలకి అర్థం అవుదా? సరే అర్థం చేసుకోండి. నాకైతే అనిపిస్తుందండి ఇంకా కామైపోతే మంచిదేమో, ఎందుకు మన వల్ల పార్టీ ఇది అవటం అని చాలా బాధగా అనిపించి చెప్తున్నాను. నేను ఇది చాలా బాధపడుతున్నాను. ఇతను చూడండి,